Hello everyone. So this is RK from Elevate Elite. ఇవాళ మీ అందరికీ తెలిసినట్టే రాబోయే జూన్ 4న మన బాలు గారి 79వ పుట్టినరోజు రాబోతున్నది. ఆ సందర్భంగా ఎలివేట్స్ ఎలీట్ అండ్ స్వరాగ్ని ఆర్ట్స్ సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్ని ఇవాళ ఆర్గనైజ్ చేస్తున్నామండి. ఈ టైటిల్లోనే మీ అందరికీ అర్థమవుతుంది, ద వాయిస్ ఆఫ్ మిలియన్ ఎమోషన్స్. అంటే మన బాలు గారు ప్రతిరోజు మనతో ఉండే ఫీలింగ్ మనకి ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ప్రతి సందర్భంలోని ఆయన పాట ఉంది. అది ఒక పిల్లల లాలి పాట అనుకోవచ్చు, ఒక భక్తి పాట అనుకోవచ్చు, ఒక రొమాన్స్ అనుకోవచ్చు, ఒక డ్యాన్స్ నెంబర్ అనుకోవచ్చు, ఒక ఉత్సాహమైన పాట అనుకోవచ్చు, ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. సో ఏ పాట విన్నా మన మన ఎమోషన్స్కి బాగా కనెక్ట్ అయ్యే ఒక వాయిస్ అంటూ ఉంది అంటే అది మన బాలు గారి. సో ఎవ్రీ ఇయర్ మనం బాలు గారి పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటాం. ఇది అప్పుడే 4వ సంవత్సరం మన ఎలివేట్స్ ఎలీట్ నుంచి ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఇందులో పాల్గొంటున్న ప్రతి పార్టిసిపెంట్కి ఎక్కడో అక్కడ ఒక ఎమోషన్ వైజ్ అనుకోవచ్చు, లేకపోతే ఒక డైరెక్ట్ అనుకోవచ్చు, ఆయనతో ఒక సంబంధం ఉందండి. అంటే అది ఎటర్నల్, అంటే అది శాశ్వతమైన సంబంధం, అది ఎప్పటికీ ఉంటుంది కూడా. మనం సో ఈ దీనిలోని మా చిన్న ప్రయత్నం బాలుగారి ఎన్నో పాడిన కొన్ని వేల పాటల్లోంచి కొన్ని పాటలు ఇవాళ మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాం. అండ్ అఫ్కోర్స్ ఆయనకి ఇందాక మా పార్టిసిపెంట్స్ చెప్పినట్టే ఆయనకి ఎవరూ సాటి లేరండి, ఆయనే సాటి. సో దట్స్ వై వీ ఆల్వేస్ కాల్డ్ హిమ్ అ సింగింగ్ గాడ్. సో ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఆయన 79వ బర్త్డేకి అంకితం. సో ఇలాగే ఆయనని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, తరతరాలుగా ఆయన పెట్టుకోవాలి అవసరం లేదండి, గుర్తు పెట్టుకుంటారు కూడా. ఎంతోమంది సింగర్స్కి ఆయన ఇన్స్పిరేషన్, రాబోయే సింగర్స్కి, కింద తరం సింగర్స్కి, ప్రతి దానికి ఆయన ఇన్స్పిరేషన్. ఇవాళ రాబోయే బాల గాంధర్వులకి అంటాం, చిన్నపిల్లలకు కూడా అల్టిమేట్లీ ఆయనే ఒక ప్రోత్సాహన. సో ఇలాంటి మంచి పాటలను ఎప్పుడూ మీ ముందు తీసుకురావాలి, మంచి కార్యక్రమాలను మీ ముందు తీసుకురావాలన్న ఉద్దేశంతో అండ్ స్వరాగ్ని ఆర్ట్స్ మీ ముందుకి ఒక మంచి కార్యక్రమంతో మళ్ళీ ముందుకు వచ్చింది. సో దీన్ని వీక్షించి దీన్ని ఫీడ్బ్యాక్ తెలుపుతారు. ఈ పాటల ప్రపంచంలో మాకున్న దేవుళ్ళలో అతి ముఖ్యమైనది దేవుడు. ఆయన పుట్టినప్పటి నుంచి వీ హ్యావ్ గ్రోన్ లిసనింగ్ టు హిమ్, సింగింగ్ హిస్ సాంగ్స్. మా జీవితంలో ఒక భాగస్వామిగా అయిపోయారు ఆయన. నా అదృష్టం ఏంటంటే ఆయనతో కలవడం, ఆయనతో వేదిక పంచుకోవడం, అలాగే ఆయన పాట ఆయన ఎదురుగుండా పాడడం. ఈ జీవితానికి ఎంతకంటే ఏం కావాలండి? సో
బాలసుబ్రహ్మణ్యం గారు 79వ పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయనకి, మనందరికీ కూడా. అటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తిని ఆ భగవంతుడు మన కోసం ఈ భూమిలో మన జీవితకాలంలో మనకి ఇచ్చిన కానుక అది. సో అటువంటి వ్యక్తిని ఈరోజు గుర్తు చేసుకోవడం మరొకసారి ఎంతో ముదావహం. ఆయన మర్చిపోయింది ఎక్కడ? లేస్తే ఆయన పాట వింటూనే పెరుగుతున్నాం, పాడుకుంటూనే పెరుగుతున్నాం మన కడ వరకు. 100% అది. సో ఆయనతోటి కలిసి ఆఖరి ఆయన స్టేజ్ పెర్ఫార్మెన్స్ విజయనగరంలో కిన్నెర వారి ఘంటసాల గారి 100th శతదినోత్సవ సందర్భంగా వేదిక పంచుకోవడం జరిగింది. నియర్లీ 1 గంట వేదిక మీద ఉన్నాం. ఆ అదృష్టం ఈ జన్మకి చాలదా? బాలు గారు ఎక్కడున్నా సరే ఇలాగే మమ్మల్ని అందరినీ ఈ పాటల ప్రపంచంలో ఆశీర్వదిస్తూ ఉంటారని అనుక్షణం మిమ్మల్ని తలుచుకుంటూ ఇలాగే గడిపిస్తాం. తెలిసి వలచుట తొలి నేరం అందుకే గాయం మరువే తెలియని నాదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకే గాయం గాయాలైనా మాననీవు హృదయాలైనా వేడిపో కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరని పిచ్చివాణి కానీదు ఎదుట నీవే ఎదలో ఎటు చూస్తే అది నీవే మరుగైనా. Good evening, everybody. Such a surreal and a wonderful evening in Elevates Elite. A very special evening on account of the birthday of the legendary and the amazing musician, singer, and a lovely human being, S.P. Balasubramaniam garu. Just wanted to share a few things, my association with Balu garu. When I was in US in 2017, I could meet him. I had an association of 3 days with him, 3 full days. I had a lovely time in SPV 50. And as we were televising it from Mana TV International, I had an opportunity to meet him. It was first a meet and greet. As RK, he requested me to share some golden nuggets about this amazing human being. Just wanted to say that on day one when I met him in the meet and greet, I felt as if I'm meeting his soul, not his body. I became so relaxed, as if literally the God of music is there, and indeed he is the God of music. And wanted to share a funny anecdote. I wanted to touch his feet, but he said something like this, Nana, ipudoddu annaru. I was like, fine. Then he said, I'm saying this because I have a very bad cold and I don't want you to get that cold and get sick. And you know, I could glean that love for human beings. I mean, not just a singer, but a great person indeed. I've witnessed it big time. And all 3 days, because we were running around and meeting him, I could see all the nuances, the way he was addressing people. I mean, each and every moment, like such a pure soul he is, believe me or not. I mean, I'm welling up with a lot of sadness that he's not there in body, but he is there in spirit with us. SPB lives on and on and on and on. We all love you, Balu garu. And there was this last minute thing. I mean, before he was leaving, I did a crazy thing. I fell on his feet. I put my hands on him, and I became very, very crazy. Usually, others wouldn't have entertained that, but he hugged me, and for almost an hour, we had some musical things going on. I sang for him. He sang a few songs for us, and he shared a lot of experiences about his musical journey. You know, with no bias, with no prejudice,
He was full of love and love only. And that's all about the great SPB. You know, there are millions of stories of a lot of umpteen people who have met SPBG. And this is one such warm experience. Thank you for giving me this opportunity. I would like to say a few words about the legendary singer S.P. Balasubramanian garu. Balu sir was one of the greatest Indian singers of all time. He sang in a total of 16 languages, which is unmatched. He was a genius who could sing all genres of songs so effortlessly and melodiously. I am very fortunate to sing his song on the eve of his 79th birth anniversary. Balu sir will always inspire us and more generations to come. I pray for his soul. हमको मगर आया नजर ये जिंदगी वो खेल है कोई सब जीते सब कोई हार है अपनी तो हार है यार मेरे हाँ यार मेरे सच मेरे यार है बस वही प्यार है जिसके बदले में कोई तो प्यार है बाकी बेकार है यार मेरे हाँ यार मेरे నా లైఫ్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సన్ అన్నప్పుడు నాకు దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన పాటలు వింటూ ప్రతి చిన్నప్పటి నుంచి నా స్కూల్ 7th క్లాస్ నుంచి నేను పాడుతా తీయగా బాగా చూసేవాడిని. ఆయన చెప్పే మాటలు, ఆయన ఇచ్చే టిప్స్ కొన్ని బాగా నా మైండ్లో పడిపోయిన తర్వాత అన్నమయ్య సినిమా వచ్చిన తర్వాత మనకి వినాయక చవితి టైంలో స్టేజ్లలో కొద్దిగా రికార్డింగ్స్ పెడుతుంటారు సార్. ఆ టైంలో ఆయన పాటలని చాలా ఇన్ఫ్లుయెన్స్ అయినా, నేను ఎందుకు పాడలేను అని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు నా లైఫ్లో. సో చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వినడం, ఆయన పాటలు పాడడం ఇది నాకు జన్మతహా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో ఆయన 79th బర్త్డే మన ఆర్కే సార్ ఎలివేట్స్ ఎలైట్స్లో ప్రోగ్రామ్ ప్రతి ఇయర్ చేస్తున్నాము. ఈ ఇయర్ కూడా పాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నీ పెదవి పైన వెలుగార నీకు నీ కనులలోన తడి చేర నీకు నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు అది వెల్లువల్లే నన్ను నోచ నీకు ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా మహాసాగరాలే నిన్ను మింగుతున్నా ఈ జన్మలో ఎడబాటు లేదు 10 జన్మలైనా ముడే వీడిపోదు అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా
చెప్పడానికి నా అర్హత సరిపోదేమో. మేమందరం చిన్నప్పటి నుంచి బాలుగారి పాటలు వింటూనే ఉన్నాము, విని నేర్చుకున్నాం. అలాగే ఈ రోజున మేము ఇలా పర్ఫామ్ చేస్తున్నామంటే ఆయన్ని ఒక విధంగా మరో విధంగా ఏకలవ్య శిష్యులు అని కూడా అనుకోవచ్చు. ఆయన ఫోటో పెట్టుకుని మేము నేర్చుకుని ఆయన ఎలా అయితే ఎక్స్ప్రెసివ్గా పాడతారో అది ట్రై చేస్తాం అట్లీస్ట్. సో అంతకన్నా ఈ జన్మకి ఇచ్చారనిపిస్తుంది. బాలుగారిని ప్రత్యక్షంగా చూడలేకపోయినా ఆయన ప్రోగ్రామ్స్ టీవీలో కానీ యూట్యూబ్లో మాధ్యమంలో కానీ మనం చూసి నేర్చుకుంటున్నాం. అలాగే ఒక చిన్న 1 లైన్లో చెప్పాలంటే, ఏ దివిలో విరిసిన పారిజాతము, सारे जहां से जुदा कैसा मेरा यार है, पहला पहला प्यार है, पहली पहली बार है, पहला पहला प्यार है, पहली पहली बार है। 79వ జన్మదిన సందర్భంగా బాలుగారు అంటే నాకున్న అభిమానాన్ని ఒక 2 ముక్కల్లో చెప్పదలుచుకున్నాను. బాలుగారి గురించి చెప్పడానికి నా స్థాయి అర్హత ఏమీ సరిపోవు. బట్ బాలుగారు అంటే నా ఆరాధ్య దైవము. చిన్నప్పటి నుంచి బాలుగారి పాటలు విని పెరిగాను. బాలుగారి గురించి ఇంకా ఏం చెప్పాలి, ఇంకా అంతే. బాలుగారు ఈజ్ మై గాడ్. గుడిలోని కలుపులను ఆ పారు గుండెల్లో పూజలను దారి లేదు చూడాలంటే దేవతను వీలు కాదు చెప్పాలంటే వేదనను కలతైపోయే నా హృదయం కరువైపోయే ఆనందం అనురాగం ఈ వేళ అయిపోయే చెరసాల అనురాగం ఈ వేళ అయిపోయే చెరసాల అయిపోయే చెరసాల గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. బాలుగారి పుట్టినరోజు వస్తున్న సందర్భంగా ఆయన లేనిది మనకు చాలా పెద్ద లోటు. ఆయన పాటల రూపంలో మన చుట్టూ ఉంటున్నారు, మనతో ఉంటున్నారు. అండ్ నేను చిన్నప్పటి నుంచోని బాలుగారి సాంగ్స్ వినడం, ఎక్కువ బాలుగారి సాంగ్సే విన్నాను నేను. నిజానికి ఆయన మనకు అంటే నాకనే కాదు అందరికి కూడా ఆయన పతిని కోలు పడి రతీదేవి దుఃఖమతి రోధించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమద ఘనము కనిపించగా ప్రమదనాదకర పంకజ భాంకృత ఢమరు ధ్వని వినిపించగా ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్కటుల చలిత దిక్కరుల వికృత కింకృతుల సహస్రపన సంకలిత భూకృతుల కనులలోన కనుబొమలలోన అధరములోన వదనములోన కనులలోన కనుబొమలలోన అధరములోన వదనములోన గల సీమలోన కటి సీమలోన కరయుగములోన పదయుగములోన నీ తనువులోని అను అణువులోన అనంత విధముల అభియనించి ఆడవే ఆడవే ఆడవే. బాలుగారితో నాకున్న పరిచయం చాలా చిన్న పరిచయం అయినా జీవితం అంతా గుర్తుండిపోయే పరిచయం అనమాట.
ఆయన శుభ సంకల్పం పిక్చర్ తీశారు. అది వైజాగ్లో షూటింగ్ అయింది. ఫస్ట్ షాట్లో ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర టీవీస్ కావాల్సి వచ్చాయి. నాకు ఆ టైంకి షోరూమ్ ఉండేది. ఒనిడా టీవీస్ పంపించాను, కలర్ టీవీస్. అంటే ఆ సీన్లో వాడారనమాట దాదాపు ఒక 20 టీవీస్. సో నేను పంపించా షూటింగ్కి. తర్వాత మళ్ళీ వాపస్ వచ్చినాయి. ఆ టైంలో ఆయన డాల్ఫిన్ హోటల్లో స్టే చేశారు. నన్ను తీసుకెళ్ళారనమాట. కుమార్ అని ఒక ఆయన వాళ్ళ రిలేటివ్ అనమాట. నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశారు. పరిచయం చేస్తే కామేశ్వరరావు నేను కొనేద్దాం అనుకున్నానండి, కానీ మీరు చాలా మంచి హెల్ప్ చేశారు, థ్యాంక్స్ అండి అని చెప్పి, మీరు పాటలు వచ్చా అని అడిగారు. ఏదో వచ్చాడు, మామూలుగా పాడుతూ ఉంటామండి. మామూలుగా అంటే బయట ఎక్కడైనా పాడారా? ఎప్పుడు ఆర్కెస్ట్రా ఉండేదండి, పాడేవాడిని అండి. అంటే మంచిది, మరి ప్రాక్టీస్ చేయాలి, మీరు పాడుతూ ఉండాలి అన్నారు. అది ఫస్ట్ టైం. నెక్స్ట్ నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయా. హైదరాబాద్ టీఎంసీలోనే ఉన్నప్పుడు ఆయన ఏదో కొన్ని వీటి కోసమని వచ్చారన్నమాట, షోరూమ్కి వచ్చారు. మళ్ళీ అక్కడ కలిసినప్పుడు బాగున్నారా మామూలుగా పలకరించిన తర్వాత ఆయన వెళ్తుంటే గిఫ్ట్గా ఒక లాఫింగ్ బౌద్ధ ఇస్తున్నాం. అది తీసుకెళ్ళి ఇస్తుంటే ఆయన ఏమన్నారంటే, ఏంటి నా ఫోటో నాకే ఇస్తున్నారేంటి మీరు? అంటే ఎంత జోవల్గా ఉంటారు ఆయన. తన మీద ఆయనే జోక్ వేసుకోవడం అనమాట. సో అంటే ఈ 2 సార్లు నేను కలిసిన క్షణాలు నేను అది మకరందమే రుజుమాను సాధగనే నలిగేను కాదా. గారు ఆయన పేరు, ఆయన గురించి తెలియని వారు ఎవ్వరు ఉండరండి. మన ఇండియా వైడ్, వరల్డ్ వైడ్ కూడా ఆయనకి చాలా గొప్ప గాయకుడిగా పేరుంది. ప్రతి ఇంట్లో అదే ఆ పాట బాలసుబ్రహ్మణ్యం పాడిందా అంటే, ఒక మనలో కలిసిపోయిన ఒక మనిషి, మనలో కలిసిపోయిన ఒక ఫ్యామిలీ మెంబర్గా ఆయన మనకందరికీ తెలుసండి. ఆయన పాటలు చిన్నప్పటి నుంచి విని, ఆయన్ని తలుచుకొని, ఆయన్ని ఇంప్రెషన్గా తీసుకొని ఎన్నో పాటలు నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నేను ఒకదాన్ని. ఆయన భూమి మీద పుట్టిన గాన గంధర్వుడండి. మనందరికీ ఒక పాటల పండగ చేసి ఆయన ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన మన తరతరాలు గుర్తుంచుకునేటట్లు మనకు ఎన్నో పాటలు ఆయన గాత్రంతో అందించారు. అసలు మనం చిన్నప్పటి నుంచి అలా ఆయన పాటలు వింటూ అలా పెరిగిన వాళ్ళము. ఆయన ఏ నటులకి పాడితే అదే మాడ్యులేషన్లో ఎన్టీఆర్ గారికి పాడితే అలా ఎన్టీఆర్ గారే పాడుతున్నారా అన్నట్టు అలా పాడేవాళ్ళు. అలాగే పాడుతా తీగ అయితే ఇంకా మ్యూజిక్ లవర్స్కి, సింగర్స్కి ఒక పెద్ద బాలశిక్ష లాంటిది. అన్నీ మనకు తెలియని విషయాలు ఎన్నో ఆయన చెప్పి ఎంతోమంది సింగర్స్ని ప్రపంచానికి అందించారు ఆ ప్రోగ్రాం ద్వారా. ఎంతోమంది గొప్ప గొప్ప ఇప్పుడు చలనచిత్రంలో పాడే వాళ్ళంతా ఆల్మోస్ట్ పాడుతా తీగ నుంచి వచ్చిన వాళ్ళే. అలా ఆయన సింగింగ్ ఒక్కటే కాకుండా మ్యూజిక్ డైరెక్షన్, అలాగే యాక్టింగ్ అన్నిట్లో కూడా ఆయన ఒక విధంగా ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. అలాంటి వారు ఆయనకి చావు లేదు, ఆయన అమరజీవి అని చెప్పాలి. ఆయన పాటల రూపంలో ఎప్పుడు మన ముందు
అలా ఉంటూనే ఉంటారని నేను భావిస్తున్నాను. ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు మనకి అందిస్తూనే ఉంటారని బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాలంటే అఫ్కోర్స్ మనకి మాటలు చాలవు. హీఈస్ వన్ ఆఫ్ ద లెజెండ్స్. ఏ జానర్ అయినా, ఏ కైండ్ ఆఫ్ సాంగ్ అయినా ఆయన వాయిస్ మాడ్యులేట్ చేసి పాడే తీరు. ఆఫ్టర్ ఘంటసాల గారు అంటే బాలసుబ్రహ్మణ్యం గారే. ఏ హీరోకైనా వాళ్ళకి తగ్గట్టుగా పాడడం అనేది ఆయనకి మాత్రమే చెల్లింది. అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ ఇన్ హిస్